ఒక యాజకుడు ఒక బలి పశువుని మరి దాన్ని బలిచ్చే ముందు ఆ యాజకుడు దాన్ని పరిశీలించాలి. మచ్చ డాగు ఎలాంటి కళంకం లేని అటువంటి దాన్నే మరి అతను అన్ని పరీక్షించి ఈ యొక్క పశువు బలికి యోగ్యమైనది అని చెప్పేసినప్పుడు మరి దాన్ని బలి అర్పిస్తాడు. నిజమే, మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మరి తను తండ్రి అప్పగించిన పని అంతటిని మరి సంపూర్తిగా చేసాడు కాబట్టికే సమాప్తమైనది అని చెప్తున్నాడు. నిజంగా మరి ఇక్కడ ఏముందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో, మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తినిగా చేసుకును. మరి దేవుడు చిరకను స్వీకరించాడు, చిరకను అందించారు. అది చాలా చేదుగా ఉంటదంట. భలే విపరీతమైన చేదుగా ఉంటదంట. నిజమే, ఇందాక సిస్టర్ గారు చెప్పారు కదా, బోళ్ళం కలుపుతారంట. బోళ్ళం కలిపి మరి ఆ చిరకను అందించారు. నిజమే, లోకంలో ఉన్న మరి ఇది యొక్క ప్రపంచంలో ఉన్న పాపాన్ని, ద్వేషాన్ని, మరి శాపాన్ని ఆయనంతా కూడా మింగివేసాడు. చేదుని మృంగివేసిన రీతిగా ఉన్నాడు. ఆ చేదుని ఆస్వాదించాడు, అంగీకరించాడు. అంటే మన పాపాలని, మన శాపాలని మరి ఆయన తన మీద వేసుకొని దాన్ని అంగీకరించిన వాడుగా ఉన్నాడు. తల వంచి ఉన్నాడంట, తను తగ్గించుకొని ఉన్నాడు. నిజమే, మరి ఆ యాజకులు మరి పరిచయులు వీళ్ళందరూ మరి యేసుని ఎక్కడ తప్పు పడదామా అని చూస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ దేవుడు తప్పుగా ప్రవర్తించలేదు. ఎందుకంటే ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక్రియలు చూస్తున్నారు. మరి యేసుక్రీస్తుని ఎక్కడ పట్టుకుందామా అని చెప్పేసి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా తప్పు చేయకుండా మన పాపాలని, మన శాపాల్ని ఆయన మీద వేసుకొని బలిగా అర్పింపబడ్డాడు. నిజమే, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మరి ఇక్కడ చెప్తున్నాడు 6వ మాట, సమాప్తమైనది అని అంటున్నాడు. మరి 1 యోహాను పత్రిక మరి 3:8లో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. నిజమే, మరి యేసుక్రీస్తు వారు చేయుచున్న ప్రతి పనికి అపవాది కూడా అడ్డుపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి 40 దినముల ఉపవాసం ఉండి మరి ఉన్నప్పుడు సాతాను శోధించుతుంది. ఇటు శాస్త్రులు, పరిచయులు, సద్దుకీయులు వీళ్ళు శోధిస్తున్నారు. నిజంగా ఈ శోధన అంతటిని భరించటానికి అతను ఎందుకు భరించాలి? తన తండ్రి మాటను బట్టి, తండ్రి మాట ఇచ్చి పంపించాడు. ఇది లోకంలో నెరవేర్చబడాలి అని చెప్పేసి తండ్రి చెప్పిన మాటని సమాప్తం చెయ్యాలి. కాబట్టికే మరి ఈ శోధన, ఈ వేదన ఇదంతా భరించగలుగుతున్నాడు. ఈ శోధన, వేదన ఎవరి ద్వారా వచ్చింది? లోకంలో ఉన్న మనుషుల ద్వారా ఈ శోధన, వేదన దేవునికి కలుగుతుంది. వీళ్ళ పాపము, అపవిత్రత, మరి కామకత్వము, విగ్రహారాధన ఇవన్నీ కూడా మరి ఈ పాపం అంతటిని కూడా యేసు తన వీపుపై వేసుకున్నాడంట. నిజమే, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క చేసే పనులను లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. నిజమే, అపవాది మరి ఆదిలోనే అవ్వను మోసపుచ్చింది. ఇది నిజమా అని చెప్పేసి చక్కగా మాట్లాడి అపవాది అవ్వను మోసపుచ్చింది. అప్పటి నుండి మరి పాపం అనేది వెంటాడుతూనే ఉన్నది. మార్కు సువార్త 10:45 చూసుకుంటే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఆయన పరిచారం చేయించుకోవటానికి రాలేదంట, పరిచారం చేయటానికే వచ్చాడంట. నిజమే, ఆయన పగలంతా మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందుడి, మరి రక్షణ లేకపోతే శిక్ష ఉంది అని చెప్పేసి వర్తమానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నైట్ వచ్చేసరికి మోకరించి ప్రార్థించేవాడంట. ఆయనకి మరి అంత అవసరం ఏంది కదా?
మన పాపాలను బట్టి మన శాపాలను బట్టే కదా, మనం రక్షణలోకి నడిపించటానికే కదా ఆయన అంత వేదన పొందింది. నిజమే. మరి ఇక్కడ అంటున్నాడు పరిచారం చేయటానికి మరి నేను వచ్చి ఉన్నాను, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మనకిచ్చటానికి మనకిచ్చుటకు వచ్చాను. నిజమే. మరి లూకా సువార్త 19:10 కూడా చూసుకుంటే నశించిన దాన్ని వెతకి రక్షించటానికే మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చెను. నిజమే. మనము నశించిపోయేటువంటి వారము, మరి మనల్ని వెతికి రక్షించటానికే మరి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మనల్ని రక్షించటానికి. మరి ఆయన పొందిన దెబ్బల చోట్ల మనకి స్వస్థత, ఆయన శిలువలో మరణము పొందినంతగా మరి మనము రక్షణ పొందాలి అని మరి ఆయన శిలువలో తన ప్రాణాన్ని ధారపోసాడు, తన రక్తాన్ని ధారపోసాడు. నిజమే. అంటాడు హెబ్రీ పత్రిక 10:7, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఇదిగో వచ్చి ఉన్నానండి. ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి రాలేదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు అప్పగించిన పనిని ఆయన నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రతిదీ తండ్రి చెప్పినట్లు ప్రతిదీ నెరవేర్చాడు కాబట్టికే సమాప్తమైనది అని చెప్తున్నాడు. నిజమే. మనం ఏ రీతిలో ఉన్నాము? మనము కూడా మరి దేవుని యొక్క మాటల ప్రకారము దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా? అనుసరించే రీతిగా మనం ఉన్నామా? హెబ్రీ పత్రిక 2:9 అంటాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు. ప్రతి మనిషిని కొరకంట, నా కొరకు నీ కొరకు మనందరి కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. నిజమే. మనం ఏ రీతిగా ఉండాలి? మరి మత్తయి సువార్తలో ఉంటది, మరి 5 తలంతులు ఇచ్చిన వాడు మరి ఒక 5 తలంతులు మరి సంపాదించాడు. 2 తలంతులు ఇచ్చినాడు మరి ఒక 2 తలంతులు సంపాదించాడు. 1 తలంతు ఇచ్చినాడు మరి భూమిలో దాచిపెట్టాడు. నిజంగా మనం కూడా మరి మనకిచ్చిన తలాంతుల ప్రకారము మనము దేవుని కృపలో ఇతరులకు చెప్పే రీతిగా ఉన్నామా? ఇతరులకు చెప్పే రీతిలో ఉంటే దేవుడు రేపు మనల్ని బల నమ్మకమైన మంచి దాసురాలా. నిజంగా అది ఎంత చక్కని మాట అండి. మనకున్న తలంతుల్ని మనం ఏ రీతిగా వాడుతున్నాము? మనకున్న సమయాన్ని దేవునిలో మనం ఏ రీతిగా వాడుతున్నాము? మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి వాక్యాన్ని ఇతరులకు బోధించే వారిగా ఉన్నామా? ఒక్క ఆత్మనన్నా రక్షించే వారిగా ఉన్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనలో ఉన్న ఆత్మ ఫలాల్ని, ఆత్మ వరాలని మనకు కూడా మనం ఇతరుల కొరకు మరి ఖర్చు పెట్టేవారిగా ఉండాలంట. ఇతరుల కొరకు ఖర్చు పెట్టేవారిగా ఉండాలంట. నిజమే. హెబ్రీ పత్రికలో అంటాడు, బలియో అర్పణయో నేను కోరట్లేదు, బలి అర్పణలు నేను కోరట్లేదు, నాకు ఒక శరీరం అమర్చితివి అని చెప్పేసి అంటున్నాడు. నిజమే. ఆ శరీరంతో మరి దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించిన వాడిగా ఉన్నాడు కదా. ఆయన ఏ రీతిగా ఉన్నాడు? ఆయన శిలువ మరణము పొంది మన పాపాల నిమిత్తము మన శాపాల నిమిత్తము మరి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. నిజమే. మనమైతే నిజంగా వాక్యం వినేవారిగానే ఉన్నామా? ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించేవారిగా ఉన్నామా? ఒక చెట్టు ఉన్నది, ఒక పెద్ద చెట్టు, చాలా సంవత్సరాల క్రితం వేసిన చెట్టు, పెద్ద గాలివాన వచ్చింది అనుకో, అది ఇక్కడుండి మనం చూస్తుంటే ఆ చెట్టు పడిపోతుంది, ఇంకేముంది, ఆ చెట్టు పని అయిపోయిందని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉంటాము. కానీ ఆ చెట్టు క్రిందకి వంగి మరలా పైకి లేసిద్దంట. మరలా పైకి లేసినప్పుడు దాని వేర్లంట భూమిలో ఇంకొంచెం లోతుకి వెళ్ళిపోతాయి అంట. నిజమే. మనం వాక్యం విన్నప్పుడు ఆనందపడుతున్నాము. ఈ వాక్య ప్రకారం నేను నడుచుకునే రీతిలో నేనున్నానా? దేవా, ఆ ఏరు పారనివ్వయ్యా, భూమిలోకి ఇంకా లోతుగా పారనివ్వయ్యా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకునటానికి ప్రభువా నన్ను దృఢపరుచు, స్థిరపరుచు, వేరుపారు చెయ్యయ్యా అని చెప్పేసి రీతిలో మనం ఉండాలంట. నిజమే. సమాప్తమైంది అని చెప్పేసి దేవుడు అందరితో తన ప్రాణాన్ని వదిలిపెట్టి మరి మనకి మరి తెస్సలోనిక పత్రికలో రాస్తాడు, ఆర్భాటంతో ప్రధాన దూతల శబ్దంతో దేవుని బోరతో ప్రభు పరలోకం నుండి దిగి వస్తాడు. నిజమే. ఇది ఎంత బాగుంటదండి.
సమాప్తమైంది. వాళ్ళైతే యూదులైతే మరి శాస్త్రులు పరిసయ్యులైతే ఇంకా చనిపోయాడు, ఈయన పని అయిపోయింది అనుకొని ఉండుండారు. అందుకే మరి యేసు ప్రభుని శ్రమ పెట్టి వాళ్ళు అంత హింస పెట్టారు. ఉమ్ము ఊసిన మొహాన ఉమ్ము ఊసినా మరి దేవుడు మొహం తిప్పుకొనలేదంట. నిజంగా ఎవరి నిమిత్తము? మన కోసము, మన పాపాల కోసము, మన శాపాల కోసము, మన తిరుగుబాటు స్వభావం కోసం. నిజమే. మరి అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆర్భాటంతో, ప్రధాన దూతల శబ్దంతో, దేవుని బోరతో దేవుడు వస్తున్నాడు, మరలా వస్తున్నాడు. ఇంకెంతో సమయం లేదంట, ఎంతో కొద్ది సమయమే. నిజమే. మనము మన కుటుంబాలు మరి రక్షణ పొందాలంటే మనం మెలకువ కలిగి ప్రార్థించే రీతిలో మనం ఉండాలంట. మెలకువ కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. నిజమే. అనేక ఆత్మల్ని రక్షించే వారిగా మనం కూడా ఉండాలి. ఎందుకంటే ప్రభువు త్వరగా దిగి వస్తున్నాడు. మరి ఇక్కడ తెస్సలోని పత్రికలో ఉంటది, మరి యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ, ప్రధాన దూతల శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ప్రభు మరలా వస్తున్నాడు. నిజమే. సమాప్తమైంది. ఆయన జీవితం సమాప్తం కాలేదు. మరి తండ్రి ఇచ్చిన పనిని ఆయన సమాప్తం చేశాడు. ఆయన పూర్తిగా చేశాడు. కొంత చేసి కొంత వదిలిపెట్టల. ఆయన సంపూర్ణముగా మరి తండ్రి అప్పగించిన పనిని సమాప్తం చేశాడు. మరి ఇక్కడ అంటున్నాడు, మరి ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం ఆయనతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొందుము. నిజమే. మరి ఆయన రాకడ సమయంలో ఉన్నప్పుడు, ఆయన వచ్చుతున్నప్పుడు మన శరీరాలు రూపాంతరపరచబడి ఈ రక్త మాంసాల శరీరాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు కదా. మరి అప్పుడు మన శరీరం రూపాంతరపరచబడాలి. థియోఫనీ బాడీ మనం ధరించుకోవాలి. మహిమ శరీరాన్ని మనం ధరించుకోవాలి. నిజంగా మరి అప్పుడు మనం దేవునితో కూడా ఏకమైపోతామంట. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంటది కదా, ఆయన కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నిజమే. మనం దేవునితో ఉన్నప్పుడు మనకి మరణం అనేది ఉండదు. మరి అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు మనతో ఉంటాడు. ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలయ్యందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందును తుడిచివేయును. అసలు ఎంత గొప్ప సంగతి అండి. మనము దేవుడు పొందిన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకొని నా నిమిత్తము దేవుడు శ్రమ పొందాడు, మరణం పొందాడు, తన రక్తాన్ని ధారపోసాడు. యవ్వన కాలము 33.5 సంవత్సరాలకి. 33.5 సంవత్సరాలు ఎంత యవ్వనస్తుడు. నిజంగా అంత యవ్వన కాలములో తండ్రి అప్పచెప్పిన పనిని సంపూర్తిగా పూర్తి చేశాడు, సమాప్తం చేశాడు. నిజంగా మరి మనలో ఉన్న ఆత్మ ఫలాల్ని, ఆత్మ వరాలని మనము కూడా ఇతరుల కొరకు ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ లార్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.